Hi everyone, welcome to Pritchard Venkatesh. So it is going to be a must-win match for Team India. South Africa to jarabోయే second test match at Guwahatiలోని బర్సాప్లా స్టేడియంలో జరుగుతుంది. అక్కడ ఇది మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మామూలుగా 9:30 స్టార్ట్ అవుతుంది కదా, కానీ అక్కడ తొందరగా తెల్లారుతుంది, చాలా ఎర్లీగా సన్సెట్ అవుతుంది కాబట్టి గువాహటిలో, అస్సాంలో మ్యాచ్ విల్ స్టార్ట్ ఎట్ 9 o'clock. మనం మరొక టెస్ట్ సిరీస్ ఓడిపోకుండా జాగ్రత్త పడాలి. డ్రా అయినా కూడా ఓడిపోతాం, సిరీస్ ఓడిపోతాం. డ్రా అయినా మన పాయింట్స్ కోల్పోతాం. ఆల్రెడీ ఒక టెస్ట్ మ్యాచ్ హోమ్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి మనం చాలా ఇబ్బందులు పడ్డాం. సో WTC పాయింట్స్ నేపథ్యంలో చూసుకున్నా, హోమ్లో మనకున్న బ్రహ్మాండ రికార్డు దృష్ట్యా చూసుకున్నా కూడా మనం ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. డ్రా చేసుకున్నాం అనుకోండి, సిరీస్ డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి కావాల్సిన పాయింట్లు వస్తాయి, తర్వాత మనకి పరువు కూడా దక్కుతుంది. సో ఇండియా ఒకప్పుడు హోమ్లో చాలా చాలా స్ట్రాంగ్. ఇండియాలో ఓడించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉండేది. ఆ సిచ్యుయేషన్ నుంచి మనం ఇప్పుడు ఎలా అయిపోయామంటే, బయట బాగా ఆడుతున్నాం, ఇండియాలో సరిగ్గా ఆడట్లేదు. అలా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నాం మన ప్లేయర్స్. దానికి ఐ డోంట్ రియలీ బ్లేమ్ దెమ్ టోటలీ. ఎందుకంటే ఇండియాలో కూడా ఇటీవల కాలంలో స్పిన్ పిచెస్ లేవు ఎక్కువగా. మనం టెస్ట్లోనే స్పిన్ పిచ్లు చేసుకుంటున్నాం. మేము రంజీ ట్రోఫీలో, దిలీప్ ట్రోఫీలో వాటిలో కూడా మీకు పేసర్స్కి హెల్ప్ చేసే పిచ్లు, లేకపోతే ఫ్లాట్ పిచ్చెస్ ఉన్నాయి తప్ప టర్నింగ్ ట్రాక్స్, ర్యాంక్ టర్నర్స్ ఉండట్లేదు. టెస్ట్ మ్యాచ్లోనే మనకి ఫినామినన్ కనిపిస్తుంది. టెస్ట్ మ్యాచ్లో అడిగి మరీ చేయించుకుంటున్నారు మన కోచ్లు కానీ, టీమ్ మేనేజ్మెంట్ కానీ. సో అందుకని ర్యాంక్ టర్నర్స్ మీద ఆడడం మన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఆ పేషెన్స్ కూడా ఉండట్లేదు, బికాస్ దీస్ పీపుల్ ఆర్ టోటలీ ఇంటూ ప్లేయింగ్ దట్ వైట్ బాల్ క్రికెట్. టెస్ట్ స్పెషలిస్టులు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఇప్పుడు. టెస్ట్ స్పెషలిస్టులు ఎవరు లేరు ఇప్పుడు. వీళ్ళందరూ కూడా IPL ప్రోడక్ట్సే. ఇప్పుడు సంబడి లైక్ సాయి సుదర్శన్ గాట్ ప్రిఫరెన్స్ బికాజ్ ఇట్ డిడ్ వెల్ ఇన్ IPL. వెరాజ్ ఎవరైతే రెడ్ బాల్ క్రికెట్లో బాగా ఆడుతున్నారో, సర్ఫరాజ్ ఖాన్, అభిమానీశ్వర్ లాంటి వాళ్ళకి ప్లేస్ రావట్లేదు. సో అది వేరే ఇష్యూ. బట్ ఇండియా గెలిచి తీరాలి. అండ్ దే ఆర్ వితౌట్ దేర్ రెగ్యులర్ క్యాప్టెన్. సో రిషబ్ పంత్ మొట్టమొదటిసారిగా ఇండియాని లీడ్ చేయబోతున్నాడు. మంచి అవకాశం అతనికి, ఎందుకంటే మంచి గౌరవం, బికాజ్ హీ హాస్ డన్ సో వెల్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. మిగతా ఫార్మాట్స్లో అతని మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా, టెస్ట్ మ్యాచ్లో మాత్రం అతను హెస్ బిన్ ఫినామినల్, వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ఇండియాకి కొన్ని హీరోయిక్ నాక్స్ అతన్ని బ్యాట్ నుంచి చూసాం. సో గ్రేట్ ఆనర్ ఫర్ రిషబ్ పంత్ ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు. ఇలాగ వన్ ఆఫ్ టెస్ట్లో ఈజ్ నాట్ ది రైట్ సినారియో. లీడ్ చేయడం పెద్ద రైట్ సినారియో కాదని, కరెక్టే కదా. ఇప్పుడు కెప్టెన్ అంటే మీరు మీ కెప్టెన్సీకి రియల్ టెస్ట్ ఏంటంటే మీకు ఒక లాంగ్ రన్ కావాలి, మీరు టోటల్గా నిర్ణయాలు తీసుకుని. ఇప్పుడు ఏంటంటే ఈజ్ ఏ స్టాండ్ ఇన్ కెప్టెన్, ఏదో ఆపద్ధర్మంగా లీడ్ చేస్తున్నాడు. సో ఇక్కడ అతన్ని జడ్జ్ చేసే పరిస్థితి కూడా కరెక్ట్ కాదు. బట్ ఒక అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నట్టుగా అతనికి ఒక టఫ్ సిచ్యుయేషన్లో గెలిచి తీరాల్సిన మ్యాచ్ అతనికి అనిపిస్తుంది. సో డ్రా కూడా లాభం లేదు మనకి, మన మ్యాచ్ గెలిచి తీరాలి. డ్రా అయ్యే అవకాశాలు తక్కువ అనుకోండి. ఖచ్చితంగా డ్రా 5 రోజులు ఆడి డ్రా చేసుకునే ఓపిక ఎవరికి ఉంది, అన్లెస్ పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటే తప్ప. సో టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేయాల్సింది. పిచ్ ఎలా ఉండబోతుంది, పిచ్ చాలా మిస్టరీగా ఉంది. ఎందుకంటే గౌహటిలో ఇంతవరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్లో అవ్వలేదు. అసలు గౌహటిలో ఎందుకు ఆడాలి టెస్ట్ మ్యాచ్? మనం ఇప్పటికే బోల్డ్ అని టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి ఇండియాలో. మీరు ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో చూడండి, లిమిటెడ్ టెస్ట్ సెంటర్స్ ఉంటాయి. వాటికి బోల్డ్ చరిత్ర ఉంటుంది. ఈవెన్ ఐ థింక్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా అన్నారు ఏంటంటే, మీరు లిమిటెడ్గా టెస్ట్ సెంటర్స్ పెట్టండి, మిగతా మీరు వైట్ బాల్ క్రికెట్లో T20s, వన్డేస్ మీరు అన్ని చోట్ల ఆడించుకోండి, బట్ టెస్ట్ మ్యాచ్లకి కొన్ని హిస్టారిక్ వెన్యూస్ని అలాగే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు లార్డ్స్ కానీ, MCG కానీ, ఇప్పుడు పర్త్లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, ఫుల్ క్రౌడ్ వచ్చారు అక్కడ. సో ఎక్కడైతే క్రౌడ్ బాగా వస్తారో, ఎక్కడైతే మీకు ఆల్రెడీ ఆ చరిత్ర ఉందో, అలాంటి వెన్యూస్ వాటికి ఆ టైం కూడా. ఇప్పుడు చెన్నైలో సంక్రాంతికి టెస్ట్ మ్యాచ్ జరిగేది, కోల్కతాలో న్యూ ఇయర్ టైంలో టెస్ట్ మ్యాచ్ జరిగేది. ఆ రకంగా మీరు ఒక టెస్ట్ మ్యాచ్కి ఒక నెరేటివ్ కల్పించండి. యూ క్రియేట్ ఎ నెరేటివ్ ఫర్ టెస్ట్ క్రికెట్. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు జగదీష్ సాయికే అని చెప్పి BCCI సెక్రటరీ ఉన్నాడు, హీఈస్ ఫ్రమ్ అస్సాం. సో అస్సాంలో జరుగుతుంది. సో దేశవ్యాప్తంగా మన క్రికెట్ విస్తరించడం, ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఫుట్బాల్ ఆడతారు, కానీ అక్కడ మనకి IPL మ్యాచ్ కూడా జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హోమ్గా ఉంది. దేర్ ప్లేయర్స్ లైక్ రియాన్ పరాగ్ కమింగ్ ఫ్రమ్ అస్సాం ఈజ్ గుడ్ థింగ్, నో డౌట్, అది కాదంటలేదు. టెస్ట్ మ్యాచ్లకి మాత్రం మీరు లిమిటెడ్ వెన్యూస్ పెడితే బాగుంటుంది. సో గౌహటి బికమ్స్ అనదర్ టెస్ట్ వెన్యూ ఇన్ ఇండియా.
మరి ఈ టెస్ట్ వెన్యూలో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ మన ఇండియా అంతా ఇంత పెద్ద దేశంలో ఒకటే టైం జోన్ ఉంది. గౌహటిలో చాలా తొందరగా తెల్లారుతుంది, సన్సెట్ ఎర్లీగా అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే మ్యాచ్ 9 స్టార్ట్ అవుతుంది, 11 o'clock విల్ హ్యావ్ ఎర్లీ టీ అండ్ 1:20కి లంచ్ ఉంటుంది. సో టీ ప్రిసీడింగ్ లంచ్ మనం చాలా అన్యూజువల్ థింగ్ ఇది. మామూలుగా టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటంటే లంచ్ టైం, సెంచరీ బిఫోర్ లంచ్ అలాంటివన్నీ మనం ఆలోచిస్తాం. ఇప్పుడు సెంచరీ బిఫోర్ టీ ప్రిసీడ్స్ లంచ్. సో 11 o'clockకి టీ ఉంటుంది, తర్వాత మీకు 1:20కి లంచ్ ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్ సెషన్ ఆఫ్టర్ 2 o'clock నుంచి ఫైనల్ సెషన్ ఉంటుంది. సో విచిత్రమైన పరిస్థితి. సో మ్యాచ్ విల్ బీ మాకు బాగుంటుంది. తొందరగా 4:30 కల్లా మ్యాచ్ అయిపోతుంది. తొందరగా రివ్యూ చేసుకుని సాయంత్రం ఎక్కడికైనా బయటకు వెళ్ళే అవకాశం పెట్టుకోవచ్చు. సో అది పరిస్థితి. మరి పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ మీద ఇప్పుడు కొంత గ్రాస్ ఉన్నట్టుగా, అది రేపటి వరకు ఉంటుందో లేదో మనకు తెలియదు. ఇక్కడ మ్యాచ్ రోజున మొత్తం కట్ ఆఫ్ చేసినా చేస్తారు. కొంత గ్రాస్ ఉంది, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని ఇద్దరు క్యాప్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ కానీ టెంబా బౌమా కానీ ప్రెస్ని అడ్రస్ చేస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫస్ట్ 2 days, తర్వాత ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ టర్న్. రెడ్ సాయిల్ పిచ్, బౌన్స్ ఉంటుంది, ఆ బౌన్స్తో పాటు క్విక్గా వస్తుంది, బాల్ కమ్స్ నైస్లీ అంటుంది. బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది, బౌలర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద ఫాస్టర్ బౌలర్స్ బికాస్ ఆఫ్ ఆ బౌన్స్, అండ్ స్పిన్నర్స్ కూడా దే విల్ ఎంజాయ్ దట్ బౌన్స్. సో ఇది కూడా టర్న్ స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండే పిచ్ ఒక విధంగా నన్ను అడిగితే. సో బ్యాటింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. టాస్ చాలా చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీరు టాస్ గెలిచి ముందు కండిషన్స్ అనుకూలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే రెడ్ సాయిల్తో ఏమవుతుందంటే రెడ్ సాయిల్లో మీకు క్లే కంటెంట్ తక్కువ ఉంటుంది. దానివల్ల మీరు ఎంత వాటరింగ్ చేసినా తొందరగా అది ఎండిపోతుంది. సో ఈజీగా లూజ్ అయిపోతుంది సాయిల్. మీకు శాండ్ తొందరగా శాండ్ బేస్డ్ కాబట్టి రెడ్ సాయిల్ ఉన్నప్పుడు మీకు క్లే కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి, మామూలుగా క్లే ఉంటే ఏంటంటే వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండి అది ఎక్కువసేపు గట్టిగా ఉంటుంది. కానీ మీరు ఎంత మ్యాచ్ ముందు ఎంత వాటరింగ్ చేసినా మీకు 1 or 2 days తర్వాత మీకు అది తొందరగా డ్రై అయిపోతుంది. సో దానివల్ల ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ టర్న్ ఫ్రమ్ సెకండ్ డే, థర్డ్ సెషన్ నుంచో లేకపోతే థర్డ్ డే నుంచి ఇట్ విల్ స్టార్ట్ టేకింగ్ టర్న్. మరి ఈడెన్ గార్డెన్స్ అంత ఘోరంగా అయితే ఉండదు, అది మాత్రం చెప్పొచ్చు మనం. మిస్టరీగా ఉంది పిచ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇక్కడ ఎప్పుడు టెస్ట్ మ్యాచ్, ఎవరికి కూడా అనుభవం లేదు. సిరాజ్ ఒక్కడే అక్కడ రెడ్ బాల్ క్రికెట్ ఆడాడు మొత్తం 2 టీంలు కలిపి. మిగతా ఎవ్వరు కూడా అక్కడ, అంటే జైస్వాల్ లాంటి వాళ్ళు ఐపీఎల్ మ్యాచెస్ ఆడుకుంటారు, కానీ చాలా తక్కువ మందికి అక్కడ ఆడిన అనుభవం ఉంది. సో అలాంటి కొత్త వెన్యూలో కొత్త పిచ్ పైన మ్యాచ్ జరగబోతుంది. సో ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఉంది ఇండియా డెఫినెట్గా. ఎందుకంటే కాన్ఫిడెంట్గా, మామూలుగా హోమ్ టెస్ట్ అంటే మనం ఎలా గెలిచేస్తానే, మనకి ఒకప్పుడు అశ్విన్ ఉన్నాడులే అనుకున్నాడు. ఇప్పటికీ జడేజా ఉన్నాడు, వీ హ్యావ్ గాట్ గుడ్ స్పిన్ అటాక్, కుల్దీప్ ఈజ్ ఎ వండర్ఫుల్ స్పిన్నర్. కానీ మన స్పిన్నర్స్ ఎంత బాగా వేసినా మన బ్యాట్స్మెన్ స్పిన్ సరిగ్గా ఆడాలి కదా, అది వచ్చిన ప్రాబ్లం. ఇక మరి ఇండియన్ టీంలో చేంజెస్ ఏంటి? శుభ్మన్ గిల్ రూల్డ్ అవుట్. శుభ్మన్ గిల్ అంటే అతను క్యూర్ అయింది, హీ వాజ్ విత్ ద టీమ్, కానీ ఏంటంటే మళ్ళీ అది తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. సో శుభ్మన్ గిల్ ప్లేస్లో ఎవరు వస్తారు? సాయి సుదర్శన్ ఇస్ లైక్లీ టు కమ్. కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా, ఇంతకుముందు నిన్న ఇప్పుడు వీడియో చేసినట్టు చెప్పినట్టుగా, ఇండియన్ టీంలో ఇప్పటికే 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ కుల్దీప్ యాదవ్. సో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండి ఇంక 7 వాళ్ళు సాయి సుదర్శన్ పెట్టినా, దేవదత్ పడిక్కల్ పెట్టినా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. ఎవరిని టీంలో తీసుకొచ్చినా గిల్ ప్లేస్లో మీరు ఇంకొక లెఫ్ట్ హ్యాండర్ని యాడ్ చేస్తున్నారు. 8 వికెట్లు తీశాడు ఫస్ట్ టెస్ట్లో సైమన్ హార్మర్, ఆఫ్ స్పిన్నర్స్ ఆల్వేస్ ఎంజాయ్ బౌలింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరొకరిని యాడ్ చేశాడు. అతను 8 వికెట్లో 6 వికెట్లు లెఫ్ట్ హ్యాండర్స్వే తీశాడు. సో లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా హెస్ గాట్ డిస్టింక్ట్ అడ్వాంటేజ్. అలాంటి సిచ్యుయేషన్లో మరొక లెఫ్ట్ హ్యాండర్ని యాడ్ చేయడం ఎందుకు? అందుకని ఇన్ ఆల్ లైక్లీహుడ్ అక్షర్ పటేల్ని కూర్చోబెడతారు, అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి రైట్ హ్యాండర్ విల్ కమ్. సో జస్ట్ బికాజ్ రైట్ హ్యాండర్ ఈజ్ కమింగ్ టు ది టీమ్. అక్షర్ కంటే కూడా ఐ థింక్ ఈజ్ ఎ బెటర్ బ్యాటర్ అని టీం భావిస్తుంది. సో అందుకని నితీష్ కుమార్ రెడ్డి టీంలోకి వస్తాడు. సాయి సుదర్శన్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ గిల్. సో అక్షర్ గిల్ ప్లేస్లో వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపించింది. ఈవెన్ రిషబ్ పంత్ కూడా అన్నాడు, మేము ఆ ఇష్యూ కూడా ఆలోచిస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్లో. ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్, ఒకప్పుడు ఇండియాలో లెఫ్ట్ హ్యాండర్స్ ఒకరిద్దరు ఉండేవారు, వాళ్ళు కూడా అరుదు. ఇప్పుడు మొత్తం మనకి లెఫ్ట్ హ్యాండర్స్, 2 many లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోయారు.
సో మరి మారుతుంది, పరిస్థితి మారుతూ ఉంది. సో ఆ 2 మార్పులు చేసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. నితీష్ రెడ్డి ఈజ్ లైక్లీ టు ప్లే. సౌత్ ఆఫ్రికా మైట్ గో ఇన్ టు ద టీమ్ విత్ ద సేమ్ 11. రబాడా రూల్డ్ అవుట్. ఈ మ్యాచ్ కూడా రబాడా ఆడే అవకాశం లేదు. రబాడా లేకపోయినా సరే కేశవ్ మహారాజ్ అంత గొప్పగా బౌలింగ్ అయిపోయినా మనకి ఇండియాకి వచ్చి కొత్త స్పిన్నర్స్ ఇప్పుడు ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ మీద ఏంటంటే స్పిన్నర్స్ ఎవరెవరో మనకి, ఎందుకంటే ఒక మ్యాచ్లో ఐ రిమెంబర్ జో రూట్ పికింగ్ అప్ 5 వికెట్స్ ఒక మ్యాచ్లో ముంబైలో అనుకుంటా. ఈవెన్ ఆస్ట్రేలియాస్ కెప్టెన్ మైకెల్, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, సరిగ్గా గుర్తు రావట్లేదు, అతను హీ గాట్ 6 వికెట్స్. అలా మనకి జేసన్ బ్రెజా గాట్ 8 వికెట్స్, ఎజాజ్ పటేల్ గాట్ 10 out of 10. సో ఎవరెవరో స్పిన్నర్స్. శాంట్నర్ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇన్ పూణే. శాంట్నర్ ఈజ్ వెరీ గుడ్ స్పిన్నర్ ఇన్ వైట్ బాల్ క్రికెట్, బట్ రెడ్ బాల్. సో మనం టర్నింగ్ ట్రాక్స్ చేసుకుని ఆర్డినరీ స్పిన్నర్స్ హూ స్ట్రగుల్ టు గెట్ ఇన్ టు రంజీ టీమ్స్, అలాంటి వాళ్ళని మనం గొప్ప హీరోల్ని చేసేస్తున్నాం. సో సైమన్ హార్మర్ ఈజ్ వన్ సచ్ హీరో ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో అతనికి భయపడతా మనం ఒక రైట్ హ్యాండర్ని తెచ్చుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎనీవే ఈ మ్యాచ్లో మనం గెలిచి తీరాలి కొంచెం పాజిటివ్ ఇంటెంట్తో ఆడాలి. స్ట్రైక్ రొటేట్ చేయాలి, సింగిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక రెడ్ సాయిల్ పిచ్ కాబట్టి గో ఫర్ యువర్ షాట్స్. మీరు మరీ డోంట్ గెట్ బాక్ డౌన్. సో డిఫరెంట్ అప్రోచ్తో ఆడతారు. రిషబ్ పంత్ కూడా వాళ్ళని బాగా గైడ్ చేస్తాడు. రిషబ్ పంత్ ఈజ్ ప్రొయాక్టివ్ కెప్టెన్గా నేను భావిస్తున్నాను. రిషబ్ పంత్ టాక్టికల్గా పెద్ద గొప్ప టాక్టీషియన్గా నాకు అనిపించడం ఐపీఎల్ చూసిన దాని ప్రకారం. బట్ ఈ గివ్స్ దట్ ఎనర్జీ, ఎక్స్ట్రా ఎనర్జీ తీసుకొస్తాడు. కీపర్గా తీసుకోవడం, క్యాప్టెన్గా కూడా తీసుకొస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ధోని ఎలాగైతే మనకి ఒక కీపర్ క్యాప్టెన్ సక్సెస్ అయ్యాడో, రిషబ్ పంత్ కూడా ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో ట్రికీ సిచ్యుయేషన్లో ఇండియాకి విజయం అందిస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సాయి సుదర్శన్ విల్ బి షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే టీంలో ఇన్ అండ్ అవుట్ అవుతున్నాడు. ఇంగ్లాండ్ దాంట్లో కూడా అతన్ని పెట్టారు, తీసేశారు, మళ్ళీ ఇన్ అండ్ అవుట్ అవుతున్నాడు. ఇన్ అండ్ అవుట్ అయ్యే ప్లేయర్కి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. ఈవెన్ పడిక్కల్ కూడా అలాంటి పరిస్థితి కదా. పడిక్కల్ అక్కడో టెస్ట్ మ్యాచ్ ఇక్కడో టెస్ట్ మ్యాచ్ ఆడిన పరిస్థితి. సో లాంగ్ రన్ ఇవ్వాలి, స్పెషలిస్ట్ బ్యాటర్స్కి లాంగ్ రన్ ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. ఎనీవే ఇండియా షుడ్ విన్ దిస్ మ్యాచ్. లెట్ us హోప్ దట్ అట్లీస్ట్ ఈసారైనా మన వాళ్ళు స్పిన్నర్స్ మీద స్వీప్ షాట్ ఆడాలి. స్వీప్ షాట్ ఆడట్లేదు మనం. స్వీప్ షాట్ ఆడాలి. ట్రై టు ఇప్పుడు మన బౌలర్స్ని స్పిన్నర్స్ కావచ్చు, ఈవెన్ బుమ్రా మీద కూడా వాళ్ళు కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్ అంటే డేంజర్ బౌలర్ మీద వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా వాళ్ళ మీద ఒక 2 మంచి షాట్స్ కొట్టి వాళ్ళ ట్రై టు డిస్టర్బ్ దర్ లైన్ అండ్ లెంత్. అలా చేయట్లేదు మన వాళ్ళు చాలా ఎక్స్ట్రా కాషియస్గా ఆడతారు. ఆడి మన ఇందాక చూశాను నేను బంగ్లాదేశ్ మీద మన ఛాలెంజర్స్ టీమ్ ఏషియా కప్ ఏదో రైజింగ్ స్టార్స్ ఛాలెంజర్స్ అని టీం కదా, వాళ్ళు సెమీఫైనల్లో ఓడిపోయారు, బంగ్లాదేశ్ మీద ఓడిపోయారు. చాలా పెయిన్ఫుల్ అనిపించింది. సో ఎక్స్ట్రా కాషియస్గా ఆడకుండా యూ బీ యువర్ సెల్ఫ్ అండ్ యూ నో యూఆర్ ఏ సుపీరియర్ సైడ్ అండ్ బీ కాన్ఫిడెంట్ అండ్ ఫేస్ సౌత్ ఆఫ్రికా. మీరు హోమ్లో ఆడుతున్నారు, హోమ్ అడ్వాంటేజ్ మనకి ఎప్పుడు ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు మన ఇండియన్ టీం. ఏమంటారు?